హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఈబీటీవీ ఛానల్. డైలీ ప్రసారమయ్యే సీరియల్స్ వస్తాయి, ఫుల్ లెంత్ సీరియల్స్. తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదాత్రి అనాథ శరణాలయం వార్డెన్తో శ్రీవల్లి విషయంలో మాట్లాడుతుంది. సార్, శ్రీవల్లి కన్నతల్లి వైజయంతిగారా కాదా అనే విషయంలో మీకెందుకంత అనుమానం వచ్చింది అని అడిగేసరికి, దానికి బలమైన కారణముందమ్మా. ఎందుకంటే వైజయంతిగారు అనాథ శరణాలయంలో శ్రీవల్లిని వదిలి వెళ్లేటప్పుడు నేను తన అమ్మ కాదని వేరే ఆవిడ అని ఒక ఫోటో ఇచ్చారు. అందుకే నేను అనుమానం పడుతున్నాను. కావాలంటే మీరా ఫోటో చూడండి అని ఒకరిచేత ఆ ఫోటోని తెప్పించి జగదాత్రికి ఆ ఫోటోని ఇస్తారు. వార్డెన్ ఒక్కసారిగా జగదాత్రి ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. అప్పుడే కరెక్ట్గా కౌశికి, జగదాత్రి ఏమైంది, ఫోటో చూడగాని ఎందుకలా షాక్ అయిపోయావు అని అడుగుతారు. వదినా, ఈ ఫోటోలో ఉన్నది అని సుహాసిని ఫోటో చూపిస్తారు. అంటే సుహాసిని కన్నతల్లి, శ్రీవల్లికి సుహాసిని కన్నతల్లి అనే విషయం చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు కౌశికి అండ్ సుధాకర్. వెంటనే అలా ఇంకా సుధాకర్ అయితే దగ్గరకొస్తారు. వచ్చి అలా పాపం శ్రీవల్లి తలపై చేయి వేసి, అమ్మ శ్రీవల్లి, నువ్వు నా కూతురివా, నా రక్తం పంచుకుని పుట్టిన కూతురివా అని చెప్పి ఇంక ఎంతో హ్యాపీగా శ్రీవల్లిని హగ్ చేసుకుంటారు సుధాకర్. ఇంకా కౌశికి అయినా, శ్రీవల్లి, నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందా అనుకున్నాను, నువ్వు ఈ ఇంటికి ఎలా రీచ్ అయ్యావో అనుకున్నాను, కాని మన మధ్య ఉన్న సంబంధమే అర్థమవుతోంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇకపై నిన్ను నీ ఇంట్లో ఎవ్వరూ బయటికి వెళ్ళిపోమనరు, ఎవ్వరూ నిన్ను జడ్జ్ చేయరు, ఎందుకంటే నువ్వు ఈ ఇంటి మనిషివి కాబట్టి. పిన్ని, మీరు నిజం తెలిసినా ఎందుకని దాచిపెట్టారు, ఎందుకు పిన్ని, ఎందుకిదంతా చేశారు అని అడుగుతారు. అంటే అది అనంటారు. చెప్పు, నా కూతురి గురించి ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు అని అడుగుతాడు. అవును, చెప్పలేదు. చెప్తే ఏం చేస్తావు, ఏం చేస్తావంటున్నా, నేను నిజం చెప్పలేదు. చెప్పినా నువ్వు వీళ్ళని ఎలాగూ దూరం పెడతావు, చెప్పకపోయినా దూరం పెడతావు, అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పాలి అనంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట సుధాకర్. నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నేనేం చేయలేను కదా, ఒకవేళ ఏమన్నా చెయ్యాలనుకున్నా అవ్వదు కదా. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు చెప్పాక అనిపిస్తోంది, నేను ఖచ్చితంగా శ్రీవల్లిని ఈ ఇంటి వారసురాలిగా ప్రకటిస్తాను అనంటారు. ఇంక పాపం కేదారి ఎంతో హ్యాపీగా చూస్తాడు. అప్పుడే యువరాజు, వాళ్ళేం నాన్నా, ఎవరు పడితే వాళ్ళని ఎందుకు మీరు ఇంటి వారసులుగా ప్రకటిస్తానంటున్నారు, అయినా తను అమ్మ కూతురే అని చెప్తుంది కదా, సుహాసిని కూతురేంటి, నా మీద ఒట్టేసి మరి అమ్మ అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తోంది. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్నా అని అంటాడు యువరాజ్. చూడు, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు బాగా తెలుసు. ఒకటి, కేదార్ విషయంలో నేను చేసింది తప్పేనని రోజు కుమ్మిలిపోతున్నాను, కానీ ఇకపై అలాంటి తప్పు చెయ్యాలి అనుకోవటం లేదు. రేపే శ్రీవల్లిని, కేదార్ని ఈ ఇంటి వారసుడిగా ప్రకటిస్తాను, అందరికీ నిజాన్ని చెప్తాను అని అంటారు. వెంటనే వైజయంతి, అబ్బోడా, చూసావా మీ నాయన ఎట్లా మాట్లాడుతున్నాడో, ఆయన మీ నాన్నకి శ్రీవల్లి కేదార్ల రక్త సంబంధం, నువ్వు రక్త సంబంధం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయన చేసిన తప్పులన్నిటికీ నేను శిక్ష వెయ్యాల్సొచ్చింది, నేను ఇన్ని రోజులు మీ ముందు అవమానాలు నిందల్ని మోయాల్సొచ్చింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వైజయంతిగా చెప్తున్నాను, శ్రీవల్లి నా కన్న కూతురే, ఎందుకంటే నా కన్న కూతురు అని చెప్తేనే కదా ఆస్తి దానికి వెళ్లకుండా ఉంటుంది అని పక్కా ప్లాన్ వేసుకుంటుంది వైజయంతి. ఇంక వెంటనే జగదాత్రి, చూడండి అత్తయ్యగారు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్తున్నారో అప్పుడే మీపై మాకు ఇంకా డౌట్ వస్తుంది. ఎందుకని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నారు అని అడుగుతుంది. చూడమ్మి జగదాత్రి, నువ్వు తెలిసి తెలియక మాట్లాడొద్దు. నేను ఎవ్వరి జీవితం నాశనం చెయ్యాలనుకోవటం లేదు, నేను చెప్పేది నిజమని అందరికీ చెప్తున్నా అని అంటారు. సరే, మీరు చెప్పేది నిజమని మేము నమ్మాలి అంటే మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉందా, తను మీ కన్న కూతురే అని చెప్పడానికి ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది జగదాత్రి. ఇంకా కౌశికి, అవును జగదాత్రి చెప్పింది కరెక్టే, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా పిన్ని, ప్రూఫ్ ఏమీ లేదు అని అంటుంది వైజయంతి. అయితే మనం ఒక పని చేద్దాం అని అంటుంది జగదాత్రి. ఏంటది అని అడుగుతారు. శ్రీవల్లికి, కేదార్కి, అలాగే వైజయంతి అత్తయ్యకి మనం డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. వైజయంతి అత్తయ్యకి, శ్రీవల్లికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు తన బిడ్డో కాదో, నిజంగా తన కన్న కూతురో కాదో అర్థమైపోతుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. అమ్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా నీ మాటలు నాకేం అర్థం కావట్లే, ఇప్పుడు నేనేమన్నానని అదంతా చెప్తున్నావు, నా కూతురని చెప్తున్నాను కదా, నమ్మండి అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది వైజయంతి. అయినా ఎందుకని కంగారు పడుతున్నారు అత్తయ్యగారు, మేము చెప్పిన దానిలో తప్పేముంది, నిజంగా తను మీ కన్న కూతురే అయితే మీరు హ్యాపీగా మేము చెప్పింది వినండి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోండి అని అంటుంది జగదాత్రి. సుధాకర్, చూడమ్మా,
తందాంతో అవసరం లేదు. ఇప్పుడే నేను ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపిస్తున్నాను. వైజయంతికి శ్రీవల్లికి DNA టెస్ట్ చేద్దాం. మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు శ్రీవల్లికి నేను వారసురాలిగా ప్రకటిస్తాను అని గట్టిగా చెప్తారు. ఇంక వెంటనే అలా ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి శ్రీవల్లి, వైజయంతి, సుధాకర్ DNA శాంపిల్స్ని కూడా తీసుకుంటారు. సో అలా పాపం కేదార్ చూస్తూ ఉంటే కేదార్ శాంపిల్స్ కూడా తీసుకోండి అని అంటారు. ఏయ్ బో అని అంటుంది. ఏయ్ ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. ఇది నా ఇష్టం, నా స్వతంత్రం. నువ్వు శ్రీవల్లి విషయంలో ఇంత కఠినంగా ఉంటున్నావంటే ఎవరి విషయంలో అయినా ఎంత కఠినంగా ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నీలాంటి వాళ్లకి ఇలానే జరగాలి అని ఇంక వెంటనే అలా కేదార్ శాంపిల్స్ కూడా తీసుకుంటారు. సో వాటిని ల్యాబ్కైతే పంపిస్తారు. యువరాజ్, అమ్మా నువ్వు చెప్పేది నిజం కదా, నా మీద ఒట్టేశావు కదా, అయినా ఎందుకని ఇంతలా కంగారు పడుతున్నావు? నువ్వేం కంగారు పడద్దు అని అంటారు. నీకేం తెలుసురా నా బాధ, అయినా ఆ అమ్మిని అలా అయినా నా కూతురు కాదని ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు అని ఆలోచనలో పడుతుంది వైజయంతి. ఇదిలా ఉండగా జగదాత్రి కేదార్ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అసలా కాల్ ఎక్కడ్నుండొచ్చింది, యామిని వాళ్ళని బెదిరించింది ఎవరు అని తెలుసుకోవడానికి యామిని ఇంటికి వెళ్ళాలి అని కేడీ యామిని ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి మేడం యామిని ఉందా అని వాళ్ళ అత్తయ్యనే అడుగుతుంది జేడీ. లేదమ్మా, యామిని కోచింగ్ సెంటర్లో ఉంటుంది కదా, అయినా నిన్న రాత్రి కాల్ చేస్తే అమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పింది, ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు అని అంటారు. ఏంటి, యామిని ఎక్కడుందో తెలియటం లేదా? ఓ మై గాడ్ అని చెప్పి యామిని కోసం ఇంకలా వెతకడం స్టార్ట్ చేస్తారన్నమాట జగదాత్రి అలియాస్ కేడీ. అయినా ఇదంతా ఖచ్చితంగా వాళ్ల పనే అయ్యుంటుంది. ఎందుకంటే ఎవరో కావాలనే కిడ్నాప్ చేశారు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలని ఇదంతా చేశారు. వాళ్ళెవరో మనం పట్టుకోవాలి కేలి, మనకి యామిని హెల్ప్ చేస్తుంది అని తెలుసుకొని, తను దొరికిపోయిందని తెలుసుకొని యామినిని కిడ్నాప్ చేశారు. కాబట్టి యామినిని మనం త్వరగా కాపాడుకోవాలి అని కేడీ ఇద్దరూ బయలుదేరి ఇంకలా నిన్న అసలు ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి వరకు వెళ్లాయి, ఎక్కడెక్కడి వరకు అవి ట్రేస్ అవుట్ అయ్యాయి, ఎక్కడ బ్లాక్ అయింది అనే విషయాలన్నీ ఇంక రమ్యకైతే కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. ఇంక రమ్య అలా వెంటనే కాల్ డీటెయిల్స్ అన్నీ ట్రేస్ చేస్తుంది. మేడం, యామిని నిన్న నైట్ 11 o'clockకి మిస్ అయింది మేడం, తన సిగ్నల్స్ అనేవి అందటం లేదు, అప్పట్నుండే అంటే అప్పుడే తనెక్కడికో వెళ్ళుంటుంది మేడం అని అంటారు. ఇంక వెంటనే అలా కేడీ ఇద్దరూ బయటకొస్తారనమాట. వచ్చి చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే యామిని చాలా తెలివైంది దాత్రి, ఖచ్చితంగా తను మనకేదో ఒక క్లూ వదులుతుంది అని అంటాడు కేదార్. అవునండి, నాకు కూడా అదే నిజమనిపిస్తోంది అని అలా ఇంక కిందకి చూస్తుంది జేడీ. ఇక్కడికి దగ్గర్లో పాతపడిన ప్లేస్లేమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ అలా ఇంక బయలుదేరతారు కేడీ. కరెక్ట్గా అప్పుడే ఇంకా తన చేతికున్న బ్యాంగిల్స్ని కావాలనే తనిలా కింద వేయడంతో పర్ల్స్ అయితే దారి చూపిస్తూ ఉంటాయి కేడీకి. సో వెంటనే ఆ పర్ల్స్ ద్వారా మొత్తం వెళ్లి చూస్తారనమాట. చూసి వెతికేసరికి అక్కడ ఇంకొక ఆపోజిట్ లీడర్ ఒకడుంటాడు. వాడి పేరు మైకెల్, మీనానికి ఆపోజిట్ మైకెల్. ఇదంతా చేపిస్తూ ఉన్నాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేడీ. వెంటనే వాణ్ణి సింహంలా పట్టుకుని వేటాడి మరీ అరెస్ట్ చేస్తారు కేడీ. హే జేడీ, నేను అంతమైపోయాననుకుంటున్నావేమో, కానీ నా వెలకాల ఇంకా చాలా ఉన్నాయి, చాలా మందున్నారు. వాళ్ళందర్నీ నువ్వు లోపల వేసే దమ్ముందా అని అంటారు. రేయ్, నేను ఈ స్టేటే కాదు, ఈ కంట్రీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను భయపడను. ఆ విషయాన్ని జేడీ సర్వీస్లో ఉన్న ఏ ఒక్కరినైనా అడుగు, వాళ్ళు చెప్తారు. ముందు అమాయకులైన అమ్మాయిల్ని ఇరికించి మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంత చేస్తున్న నీకు ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి అని ఇంక వెంటనే అలా వాణ్ణి కాలర్ పట్టుకుని తీసుకువెళ్తారు. అండ్ ఆ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ దగ్గరికి కూడా వెళ్ళి, నువ్వు డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిల ఫోన్ నంబర్ ఇచ్చి ఆ అమ్మాయిల ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేయించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఇంక కాలేజ్ ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేస్తారు కేడీ. ఇదిలా ఉండగా నిషిక యువరాజ్ దగ్గరికి వచ్చి, యువరాజ్, ఈ ఛాలెంజ్లో అత్తయ్యగారే ఓడిపోరు కదా అని అంటారు. లేదు, అయినా తను నా చెల్లెలే, ఖచ్చితంగా తను అమ్మ కన్న కూతురే, అందుకే అంత ప్రేమగా మాట్లాడుతుంది. నా మాటలు విను, నువ్వేం పట్టించుకోవద్దు అని ఇంక DNA విషయం లైక్ తీసుకుంటాడు యువరాజ్. ఇంకలా వైజయంతికి ఎవ్వరూ హెల్ప్ చేసేవాళ్లు లేక వెంటనే అలా ఇంకా తరబడుతూ ఉంటే 2 days తర్వాత DNA రిపోర్ట్స్ వస్తాయి. DNA రిపోర్ట్స్లో చాలా క్లియర్గా సుధాకర్ అండ్ శ్రీవల్లి, కేదార్ ముగ్గురి DNA మ్యాచ్ అవుతుంది. ఇంకా వైజయంతిది మ్యాచ్ అవ్వదు. ఒక్కసారిగా రిపోర్ట్ని చూసి సుధాకర్ అలా ఇంకా షాక్లో ఉంటారు. చూసావా, ఇదే సాక్ష్యం. కాబట్టి రేపే నేను శ్రీవల్లిని, కేదార్ని వారసులుగా ప్రకటిస్తాను, ఖచ్చితంగా ప్రకటిస్తాను అని ఇంకలా చెప్పడంతో షాక్లో ఉండిపోతారు వైజయంతి. ఇంకలా మార్నింగ్ అవ్వగానే చక్కగా పెద్ద ఫంక్షన్లా ఏర్పాటు చేసి నా కొడుకు వజ్రపాటి కేదార్, వజ్రపాటి శ్రీవల్లి అని అందరికీ అనౌన్స్ చేస్తారు సుధాకర్.
ఇదిలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి ఆఫీస్కి బయలుదేరుతూ కేదార్ వైపు చూస్తుంది. కేదార్, నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి రా అని అంటుంది. అక్క, నేనా అని అంటారు. అవును కేదార్, నువ్వు కూడా ఆఫీస్కి రావాలి. ఎందుకంటే నిన్ను వారసుడిగా మా బాబాయ్ అందరికీ అనౌన్స్ చేశారు కాబట్టి నువ్వు కూడా కొన్ని బాధ్యతలు తీసుకుని ఆఫీస్ని చూసుకో. ఎందుకంటే చాలా రోజుల నుండి నువ్వు టీచర్గా వర్క్ చేస్తూనే ఉన్నావు. నువ్వు బాధ్యతలు తీసుకుంటే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పడంతో ఇంకా ఎంతో అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు పాపం కేదార్. జగదాత్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ జగదాత్రి, కేదార్ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటుంటే యువరాజు ఏముంది, ఇప్పుడు వాడు ఒప్పుకుంటాడు, ఇంకా వాడు ఎండీ అవుతాడు. అలా జరగకూడదని ముందుకు వెళ్తుంటే, అక్క, నేను టీచర్గా జాబ్ చేసుకోవడమే కరెక్ట్ అక్క. ఎందుకంటే కంపెనీ బాధ్యతలు తీసుకునే అంత స్థాయి ఇప్పుడు నాకు లేదని అనుకుంటున్నాను. నువ్వు నాకెంతో సహాయం చేసి నాపై ఎంతో నమ్మకం ఉంచుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క. కానీ నేను ఈ బాధ్యతలకి సెట్ అవ్వనని ఎందుకో నా మనసు నాకు చెప్తుంది. సారీ అక్క, ఈ విషయంలో నన్ను క్షమించు అని అంటారు కేదార్. పాపం సుధాకర్ కేదార్ని హక్ చేసుకుని, నీలో అన్నీ సుహాసిని పోలికలే కనబడుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగుండడం అంటే అది నీవల్లే సాధ్యం కేదార్ అని పాపం ఎంతో హ్యాపీగా కేదార్ని పొగుడుతూ ఉంటారు సుధాకర్. అదంతుంటా వింటున్న యువరాజ్కి, అబ్బో, వీడు బాగానే యాక్టింగ్ చేస్తున్నాడే, అయినా వీడు యాక్టింగ్ గురించి నాకెందుకులే, ప్రెజెంట్ అయితే వెళ్ళనన్నాడు కదా, అది చాలు నాకు అని ఇంకా ఎంతో హ్యాపీగా రిలాక్స్ అయిపోతూ ఉంటాడు యువరాజ్. ఇంకా వైజయంతి మాత్రం, ఛ, ఈ పిల్లకాయ వల్ల నాకు ఇంట్లో పరువంతా పోతుంది. ఇటువైపు కేదారేమో ఇంకా మార్కులు కొట్టేస్తున్నాడు. అయినా ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇదిలా ఉండగా జగదాత్రి, కేదార్ అలా ఇంకా బయలుదేరతారు పోలీస్ స్టేషన్కి. లైక్ జేడీకేడీగా ఇంకా మారి వాళ్ళైతే అసలు దాని వెనకాల ఉన్నది ఎవరు అని తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ డ్రగ్ డీలింగ్ మాఫియా వెనకాల ఉన్నది ఎవరు అని తెలుసుకోవాలి అనుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా మీనన్ మనిషి అక్కడికి రావడంతో, రే బాయ్, మీకు ఒక ప్లేస్ చెప్తాడు, ఆ ప్లేస్ బట్టి మీరు ఫాలో అయి వెళ్ళండి, అప్పుడు మీకు మాల్ దొరుకుతుంది అని. ఇంకా వాళ్ళకు కూడా ఒకటి చెప్పేసరికి అలా మాల్ కోసం వెళ్తే అక్కడ మీనన్ కనబడతాడు. మీనన్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే జగదాత్రి, కేదార్ ఇంకా ఎలా అయినా టైం తీసుకునే టైం కూడా లేదు, మనం మీనన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, కమాన్ అని చెప్పి మీనన్ని అందరూ కలిసి సరౌండ్ చేసేస్తారు. ఇంకా సరౌండ్ చేసేసేసరికి మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను బ్రతికే ఉన్నానని తెలుసుకోవడమే అనుకుంటే వీళ్ళు నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, చా అని ఇంకా అడ్డంగా దొరికిపోయి ఫీల్ అవుతూ జైలుకెళ్ళిపోతాడు మీనన్. అలా మీనన్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.